విద్యా ప్రగతే దేశాభివృద్ధికి మూలమని వాకర్స్ క్లబ్ పూర్వపు గవర్నర్, సీనియర్ న్యాయవాది ఫోరెస్ రాజు పేర్కొన్నారు. స్వతంత్ర సమరయోధుడు కెఎస్ తిలక్ ఫౌండేషన్, పూణేకి చెందిన కిండెన్ లైఫ్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం విజయనగరం పట్టణంలోని పేద విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం జరిగింది. 6వ తరగతి నుండి ఇంజనీరింగ్ విద్యార్థి వరకు స్కాలర్షిప్లు ఈ కార్యక్రమంలో అందజేశారు. ఈ సందర్భంగా ఫోరెస్ రాజు మాట్లాడుతూ, తిలక్ ఫౌండేషన్ స్థాపించి ప్రతి ఏడాది పేద విద్యార్థులకు తమ సంస్థ తరపున ఉపకార వేతనాలు అందిస్తూ విద్యా ప్రగతికి చేయూతను అందించడం జరుగుతుందని వివరించారు. ఒకప్పుడు విజయనగరంలో ఉన్న కరాచే స్టోర్స్ ఫౌండర్ చందు కృపానిలాల్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఈ ఉపకార వేతనాలను అందించినట్లు తెలిపారు. చందు కృపానిలాల్ విజయనగరం ప్రజలకు పూర్వం విశేషమైన సేవలు అందించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో చిరాగ్ మిర్పురి, తిలక్ ఫౌండేషన్ కార్యదర్శి గురుస్వామి కందాల సాయిబాబా, కోశాధికారి విజయరామకృష్ణ, జ్యోతి రామరాజు, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. శెట్టి భూమిక అని చెప్పి ఈయన వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు. దీనికి నెలకి వచ్చే ఆదాయం 10,000 అనమాట. ఆ 10,000తోనే పాపని కష్టపడి చదివించుకున్నాడు. ఇలా కాక ఒక అబ్బాయి కూడా కావాలంటే చెప్పండి. ఓకే. అయితే ముందు త్రిమూర్తులు అయ్యారు, తర్వాత 4 దిక్కులు. 4 వేదాస్. నేను చంద్రు కృపలాని, President Kindle Life Charitable Trust. We have started trust to provide college fees to underprivileged girls for higher education like BSc Nursing, BCA and MCA or BSc any other streams. And we have been doing this, particularly BSc Nursing. We have been giving to Visakhapatnam more than 50 girls, and in Pune more than 60 girls, and many of them are now finally educated, and now they are working also successfully. Now they are financially independent. We in Vizianagaram with Tilak Foundation, I want to be associated and to provide college fees, education purpose, or any other equipment like laptop or mobile phones or health issues, those who cannot afford. So we would like to jointly help people. Thank you very much. జిల్లాలో చాలా ఫేమస్. ఆయన యొక్క వారసులు, ఆయన ఓనరు ఇవాళ పూణే నుంచి వచ్చి వైజాగ్ వచ్చి అక్కడ నర్సింగ్ హోమ్లో పిల్లలు చాలామందికి ఆయన స్కాలర్షిప్లు ఇస్తున్నారు. ఇంచుమించు ఇప్పుడు 10 లక్షలు ఇచ్చారు. అక్కడ ఇచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా కొంతమంది పిల్లలకి ఇవ్వాలనుకున్నారు. నర్సింగ్ హోమ్ చదివిన వాళ్ళకైతే వాళ్ళకి జాబ్ వెంటనే వస్తుందని, అదేవిధంగా తక్కిన ఇతర కార్యక్రమాలు కూడా ఇస్తున్నారు. అయితే ఎక్కడో పూణేలో ఉండి విజయనగరంకి ఏంటి సంబంధం అని అనుకోకుండా, ఇది నేను ఒకప్పుడు ఉండే ఊరు, మా ఊరు అనుకొని ఆయన ఎంతో మంచి మనసుతో సేవ చేస్తున్నారు. చాలా ఆనందం. తర్వాత ఏంటంటే ఈ పిల్లలకి మేము ఎడ్యుకేషన్కే కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ఎవరైతే విద్యార్థులు చదవలేక డబ్బు లేక ఉన్నారో వాళ్ళకి డబ్బుని సహాయం చేసి చదివేటట్టుగా ఏర్పాట్లు చేస్తున్నాము. ఇది ఎక్కువగా మేము తిలక్ ఫౌండేషన్, కేఎస్ తిలక్ గారని ఫ్రీడమ్ ఫైటర్ అండ్ ఫస్ట్ ఎంపీ ఇన్ ఫ్రమ్ విజయనగరం, ఫస్ట్ ఎంపీ ఆఫ్ ఇండియా. అలాగే ఆయన యొక్క జ్ఞాపకార్థం కూడా చాలా కార్యక్రమాలు మేము చేస్తున్నాం ఫౌండేషన్ ద్వారా. అందులోనైతే కరోనా టైంలో చాలా కార్యక్రమాలు చేశాము. కరోనాను కూడా మేము కాదని, కరోనాను ఎదిరించి కూడా మేము చేసాము. అప్పుడే కృపలాని గారు మాకు పరిచయం అయ్యారు. ఆయనతోనే మాకు ఆ పరిచయం అలాగే కంటిన్యూ అవుతుంది. ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేస్తున్నాము. అదేవిధంగా నేను ఇంకోటి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు పుస్తకాలు కూడా మేము అందరికీ లైబ్రరీస్ కానీ గ్రామాల్లో లైబ్రరీస్కి దానం చేస్తున్నాము. అందరికీ పుస్తకాలు ఇస్తున్నాము. పుస్తకాలు కూడా చదివిస్తున్నాము. పుస్తకాలు చదవాలని చెప్తున్నాము. అది కూడా అందరూ చేయవలసిందిగా కోరుతున్నాము. ఇవాళ మరి ఆయన బర్త్డే కూడా, ఇవాళ ఆయన పుట్టినరోజు కూడా ఇక్కడ జరుపుకోవడం మాకు ఆనందంగా ఉంది. ఇక్కడ చేసుకుంటున్నారు. ఆయన ఆయన గొప్ప తాత. కుటుంబంలో ఎప్పుడు ఇచ్చే గుణం ఉన్న వాళ్ళని ఎంతోమంది పేద పిల్లలకి స్కాలర్షిప్స్, లేని వాళ్ళకి నర్సింగ్ అవనండి, బీఎస్సీ అవనండి, ఎంఎస్సీ అవనండి, అందుకు పేదవాళ్ళు ఎక్కడ ఉన్నాయో ఆయన పూణే నుంచి ఆపరేట్ కిండెల్ లైఫ్ ఆ ట్రస్ట్ ద్వారా, కండి చారిటబుల్ ట్రస్ట్, దీని ద్వారా ఎంతో కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే వాళ్ళ అబ్బాయిని కూడా ఇప్పుడు ఎవరైతే కరాతే అధినేత వాళ్ళ అబ్బాయి గారు చిరాగ్ కూడా కలిసాడు. ఇంకా మంచిగా మేము తిలక్ ఫౌండేషన్తో కలిసి ఒక మంచి కార్యక్రమాలు చేయాలి. మేము కూడా అంతే, పేదవాళ్ళకి ఎవరేరు
2 లక్షల రూపాయలు సహాయం అందిస్తుంటాం. అలాగే వైద్యంలో సహాయం అందిస్తుంటాం. ఈరోజు ఏంటంటే ఇద్దరం కలిసి ఒక నర్సింగ్ పిల్లలకి, అలాగే ఒక ల్యాప్టాప్, ఒక ఇంజనీరింగ్ పిల్లలకి, అలాగే ఒక నలుగురు పేదవాళ్ళకి కూడా ఆర్థిక సాయం అందిస్తున్నాం. ఈ సాయం అందించే శక్తి భగవంతుడు మాకు ఇవ్వాలని, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళ ఆశీస్సులు, చంద్రకుమార్ గారి ఆశీస్సులు మాకు ఉండాలని మరోసారి కోరుకుంటూ, ఈ కుటుంబం ఎల్లవేళ అందరూ బాగుండాలని. నమస్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాచి శిరోరబాహువే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగదారిణే నమః. ఓంకారమంత్ర సంయుక్తం నిత్యం జాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. ఓంకారాయ నమో నమః. ఓంకారాయ నమో నమః.